హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రావెలింగ్ వ్యూస్. మేము కుంభకోణంలో ఐరావతేశ్వర టెంపుల్, తంజావూరులో బృహదేశ్వర ఆలయం కంప్లీట్ చేసుకుని మేము శ్రీరంగానికి వచ్చాం. ప్రీవియస్ వీడియో ఐ కార్డులో డిస్క్రిప్షన్లో ఉంటాను, చూడాలనుకునే వాళ్ళు చూడండి. ఇది శ్రీరంగంలో మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే. ఇది కాకపోతే చాలా లోపలికి ఉంటుంది, 1.8 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి. శ్రీరంగంలో తీసుకున్న రూమ్ ఇది. మేము కాస్ట్ ఎంత పడిందో స్క్రీన్ పై ఇస్తాను. ఈ హోమ్ స్టే ఉన్నది రెసిడెన్షియల్ ఏరియాలో. ఫుడ్కి, ట్రాన్స్పోర్ట్కి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఈ హోమ్ స్టే అయితే ఓన్ వెహికల్ ఉంటే ఈజీగానే ఉంటుంది టెంపుల్కి అది వెళ్ళడానికి. ఓలా, ఊబర్ అక్కడ వర్క్ అవుతుంది. మేము ఓలాలో బుక్ చేసుకున్నాం క్యాబ్. టెంపుల్కి రావడానికి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. శ్రీరంగం టెంపుల్ దగ్గర ఒక ఆటో ఆయన నెంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ టైం మేము ఆయన్నే రమ్మని వాళ్ళం కాల్ చేసి. ఆటో పర్సన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలితే యూజ్ చేసుకోండి. ఆయన తెలుగు, ఇంగ్లీష్, తమిళ్లో మిక్స్ మాట్లాడతారు. మేము రంగనాథ స్వామి దర్శనానికి ఈవినింగ్ వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తుంది సౌత్ గోపురం. టెంపుల్కి మెయిన్ ఎంట్రీ పాయింట్ ఇదే. ఈ గోపురం నుండే మనం లోపలికి వెళ్ళాలి. ఈ గోపురం సుమారు 239 అడుగులు హైట్ ఉంటుంది. ఈ గోపురాన్ని దగ్గర నుండి చూస్తే రామాయణం, మహాభారతం, భాగవతంలో జరిగిన సంఘటనల్ని కార్వింగ్ చేసి ఉంటాయి. సౌత్ గోపురం దాటాక మనకి ఇంకొక 2 గోపురాలు ఉంటాయి. ఆ 2 గోపురాలు దాటాక ఇంకొక గోపురం వస్తుంది. అది యాక్చువల్ గా స్టార్టింగ్ పాయింట్ టెంపుల్ లోనికి. ఇప్పుడు చూపిస్తున్న గోపురమే టెంపుల్ కి యాక్చువల్ స్టార్టింగ్ పాయింట్. దీన్నే రంగరంగ గోపురం అంటారు. సౌత్ గోపురం నుండి ఈ గోపురం రావడానికి మిడిల్ లో మనకి 2 గోపురాలు ఉంటాయి. ఆ ప్లేస్ అంతా హోటల్స్ తో, రెసిడెన్షియల్, షాపింగ్ కాంప్లెక్స్ తో నిండి ఉంటాయి. రంగరంగ గోపురం దగ్గర ఇలా ఏనుగు పెడతారు చూడండి, ఎవ్రీ ఈవినింగ్ ఉంటుంది. రంగనాథ స్వామి దేవాలయంలో లోపల ఇలాగ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది దర్శనానికి క్యూ లైన్. ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. ఇది 100 రూపీస్ క్యూ లైన్. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు దర్శనానికి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిస్ట్ అయిన దగ్గర మనకి ఇలా రూఫ్ టాప్ పై బంగారు బల్లులు కనబడతాయి. ఇది టెంపుల్ నైట్ వ్యూ. మీకు డే టైం కూడా చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ మేము జంబుకేశ్వరం, జలలింగము, ఇంకా 2 టెంపుల్స్ చూసాం శ్రీరంగం దగ్గరలో. ఆ టెంపుల్స్ దర్శనం కంప్లీట్ చేసుకుని మేము ఆఫ్టర్నూన్ కి మళ్ళీ శ్రీరంగం వచ్చాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ జంబుకేశ్వరం వెళ్తున్నాం. ఇప్పుడు శ్రీరంగం నుంచి జంబుకేశ్వరం 3 కిలోమీటర్స్. ఇదే జంబుకేశ్వరం. ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. ఈ జంబుకేశ్వరం పంచభూత లింగాలలో ఒకటి. ఇక్కడ ఉన్నది జలలింగం. పంచభూత లింగాలు 5 ఉంటాయి. 4 తమిళనాడులో, 1 ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అది నేను ఫుల్ వీడియో చేస్తాను. అవన్నీ నేను దర్శించుకున్నాను. ఈ గోపురం చూడండి ఎంత హైట్ ఉందో. మొత్తం ఈ టెంపుల్ 18 ఎకరాల్లో ఉంటుంది. టెంపుల్ లోపల ఇంకా ఆలయాలు ఉంటాయి. అవి కాకుండా మండపాలు కూడా చాలా బాగుంటాయి చూడడానికి. ఆ గోపురం దాటాక ఇలా మండపం ఉంటుంది. ఈ మండపం దగ్గర మనం చెప్పుల్స్ వదిలేయాలి. కేశ్వరంలో కోనేరు ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఈ కొలను సూర్యతీర్థం అంటారు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఇక్కడ స్నానం చేసి శివుణ్ణి పూజించారంట. ఇది సెకండ్ గోపురం. రైట్ సైడ్ లో మనకి ఏనుగు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో టాయిలెట్స్ ఉంటాయి, యూజ్ చేసుకోండి. టెంపుల్ ప్రాంగణం చుట్టూ ఇలా శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఇది మెయిన్ టెంపుల్ గోపురం. ఇది ఈ పిల్లర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ టెంపుల్ కి మార్నింగ్ వెళ్ళండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ వాల్ చూడండి ఎంత హైట్ ఉందో. దీని బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది, జలలింగం. టెంపుల్ లోపల ఇలాగ ఎరో మార్క్ చేసి ఉంటాయి చూడండి. కుబేరలింగం ఎంట్రన్స్ ఇది గోపురం. ఈ జంబుకేశ్వరంలో లింగం దగ్గర ఎప్పుడు మనకి జలం ఊరుతూ ఉంటుంది. గర్భగుడిలోకి ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళలేము. 6-7 మెంబర్స్ వెళ్ళగలం. చాలా పెద్ద ప్రాంగణం ఉందండి. ఇది చూడండి ఒకసారి.
జంబుకేశ్వరంలో జలలింగం దర్శనం కంప్లీట్ చేసుకుని మేము ఉత్తమార్ టెంపుల్ కి వెళ్తున్నాం. ఇదే ఈ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఉంటారు. ఆ ఉత్తమార్ టెంపుల్ కంప్లీట్ చేసుకుని మేము కట్టజగే సింగర్ టెంపుల్ కు వచ్చాం. ఈ టెంపుల్ లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఈ టెంపుల్ 12th సెంచరీలోనిదే. నరసింహస్వామి ఏ టెంపుల్లోనైనా చాలా గంభీరంగా కనబడతారు, కానీ ఇక్కడ ఈ టెంపుల్లో చాలా ప్రశాంతంగా కామ్ గా సిట్టింగ్ పొజిషన్ లో చూస్తాం మనం. శ్రీరంగం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్స్ ను కూడా దర్శించుకోండి. ఆ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకుని మేము శ్రీరంగం టెంపుల్ కు వస్తున్నాం. ఇది ఈస్ట్ గోపురం. లెఫ్ట్ సైడ్ మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఇదే రంగారంగ గోపురం. నైట్ వ్యూ చూసారు కదా, ఇది డే వ్యూ. నైట్ టైం ఈ ప్లేస్ అంతా కలర్ఫుల్ గా ఉంది కదా, ఇది డే టైమ్ లో వ్యూ. ఇది ఈ టెంపుల్లోనే మనకి అన్నదానం కూడా చేస్తారు. ఇప్పుడు మేము అక్కడికే వచ్చాం. ఇది అన్నదానం క్యూ లైన్. ఈ క్యూ లైన్ పక్కనే మనకి గోపుర దర్శనం అని ఇలా బోర్డు ఉంటుంది. కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. శ్రీరంగంలో మనం గోపురం చూడొచ్చు. 50 రూపీస్ తీసుకుంటారు ఈచ్ పర్సన్ కి. మీకు పైన వ్యూ అంతా చూపిస్తాను. మనకి పైకి వస్తే ఇలా గోపురాలు కనబడతాయి. టోటల్ 21 గోపురాలు ఉంటాయి. ఇలా సైన్ బోర్డ్స్ ఉంటాయి. మిస్ చేసుకోకండి. అన్ని టెంపుల్స్ ని దర్శనం చేసుకోండి. టెంపుల్స్ చుట్టూ ఒక రౌండ్ తిరగండి, మీకు అన్ని టెంపుల్స్ కనబడతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ట్రావెలింగ్ వ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ శ్రీరంగంలో టెంపుల్స్ అన్ని దర్శనం కంప్లీట్ చేసుకుని మేము అరుణాచలంకి స్టార్ట్ అవ్వాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది శ్రీరంగంలో వెస్ట్ సైడ్ టెంపుల్ వాల్స్. మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా టెంపుల్ వాల్. రైట్ సైడ్లో రెసిడెన్షియల్స్, హోమ్ స్టేస్ ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే మీకు దగ్గరగా ఉంటుంది టెంపుల్కి.